నమస్కారం రాశారు గారు. నమస్కారం అండి. ఈ రోజు అంతర్జాతీయ చారిటీ డే. మీ కమిటీ ద్వారా 5 సంవత్సరాల్లో 246 మందికి ₹1,00,00,000 వరకు చారిటీ చేశారు. రాబోయే రోజుల్లో మీరు ఇంకేం చేయబోతున్నారు? ఈరోజు ప్రపంచ దాతల దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కమ్మవారి ఐక్య సేవా సమితి ద్వారా రాబోయే రోజుల్లో కూడా విద్య నిమిత్తం ఆర్థిక సాయం చేయడంతో పాటు అలాగే అనారోగ్య పీడితులకి, ఇతరత్ర పేదవారికి కమ్మవారి ఐక్య సేవా సమితి ద్వారా ఆర్థిక సహాయాలు అందిస్తున్నాం. అలాగే క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కూడా మా సంస్థ ద్వారా సాయం అందిస్తున్నాం. ఇదే రీతిగా సంస్థను ముందుకు తీసుకెళ్లడంలో పరుచూరు రామకృష్ణ గారు ఎల్లప్పుడూ ముందడుగు వేస్తున్నారు. ఆయన ఎంతో సమయం అంతా దీనికోసం వెచ్చించి ఈ సేవా సమితిని ముందుకు తీసుకెళ్తూ, మేము 2-3 సాయం కాదండి, మా గ్రూప్ ద్వారా దాదాపు 7,000 మంది గ్రూప్ సభ్యులు ఉన్నారు. అందరూ ₹10 కాడి నుంచి 5,000, 20,000, 30,000 అట్లా సాయం చేస్తున్నారు. ఎవరికైనా సాయం కావాల్సినప్పుడు మేము గ్రూప్లో మెసేజ్ పెడతాం. సో దాతలందరూ ఆ గ్రూప్ ద్వారా అకౌంట్లో డబ్బులు ఇస్తారు. ఆ వేసిన డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వటం, చెక్ ద్వారా ఇస్తున్నాం. అంతా పారదర్శకంగా, ఏమాత్రం ఇతరత్ర అనుమానాలకు తావు లేకుండా చాలా పక్కగా గత 7 సంవత్సరాలుగా మా సంస్థను ముందుకు నడిపిస్తున్నాం. దీనికి ఈ క్రెడిట్ అంతా కూడా పరుచూరు రామకృష్ణ గారికి దక్కుతుంది. మన బుడమేరు వరదల్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి వరద బాధితులకి వస్తు రూపేణ అంటే నిత్యావసర సరుకులు, అలాగే వంట సామాగ్రి పంపిణీ చేశాం. అప్పారావుపేట గ్రామంలో దాదాపు 4 రోజుల పాటు వారికి వరద బాధితులకు భోజనం ఏర్పాటు చేశాం. అలాగే ఇతరత్ర వరద బాధితులకు కానీ, పేదలకు కానీ వస్తు రూపేణ కానీ, కూరగాయలు, నిత్యావసర సరుకుల రూపంలో చాలా వరకు ఆర్థిక సహాయాలు చేస్తూ ముందుకు పోతున్నాం. కరోనా సమయంలో ప్రజలకి ఈ వ్యాధి బారి నుంచి పడకుండా తప్పించుకోవడానికి గాను మాస్కులు పంపిణీ చేశాం. అలాగే పారిశుద్ధ్య కార్మికులకి దుస్తులు పంపిణీ, మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశాం. అలాగే జర్నలిస్టులు కూడా విండ్ షీల్డ్లు, మా ఫేస్ షీల్డ్లు, శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశాం. అది కాకుండా ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేశాం. ఈ పాండమిక్ సిచ్యువేషన్ రాకుండా మెదడువాపు నివారణ, డెంగ్యూ నివారణ నిమిత్తం హోమియో మందులను కూడా మన సేవా సమితి ద్వారా పంపిణీ చేయడం జరిగింది. అలాగే మా సేవా సమితి కార్యక్రమాలు మున్ముందు కూడా ఇలాగే ముందుకు సాగుతాయని ఆశిస్తున్నాను. ఈరోజు ప్రపంచ దాతల దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.